లక్ష్మీనారాయణ స్వామినే నమః. మాతా హేమలతా దేవినే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువులు శిష్యులు నాతోటి శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. శ్రీకరముగ ముందు తల్లిదండ్రులే తొలి దైవమని ప్రాకటముగ ఈశ్వరంబా సాంబయార్యుల సేవ చేసి సద్గురు సదానంద కల్వచెల్ల శంభయాచార్యుల పాదముంది గురుడే సర్వమని మదిలో గుర్తు నిలిపి నిత్య పూజలు చేయుచో నిర్మలముగా నిలిచినావు ఇలలోన లక్ష్మణార్య కనగర్తిలో కొలువైన కారుణ్యమూర్తి కరుణించి మము బ్రోవు సద్గుణ కీర్తి. వేగమే వేగమే నిను చేరే వేచుచుంటి వేదలు తీర్చునామాని పాడుచుంటి ముందుగా పరిపూర్ణ బోధను తెలిపే పొందుగా లేనెరుకము లేకమాన్పు. శ్రీ సద్గురు సదానంద కల్వచల్ల శంభయాచార్య సేవితం పూర్ణానంద బోధనామ దీక్షితం అస్మద్గురు నమామ్యహం. విశ్వబ్రాహ్మణ కులే జాతం దురిశెట్టి సాంబయ ఈశ్వరమ్మ పుత్రతం లక్ష్మీనారాయణక్య పరిపూర్ణ గురు నమామ్యహం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు లేని విద్య లేదు కాబట్టి గురువే సర్వంతర్యామి. శ్రీమద్గురుదేవులు శ్రీ సద్గురు పూర్ణానంద దురిశెట్టి లక్ష్మీనారాయణ స్వామి గారు మాతా హేమలతాదేవి పాదవద్ములకు ద్వాదశి వందనాలు. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. గురువును నిత్యం పూజిస్తే ఎక్కడ లేని సంతోషం కలుగును. గురువే సర్వాంతర్యామి. మనలో నిండి నిబికృతమై ఉన్నాడు కాబట్టి గురువు లేని విద్య లేదు కాబట్టి గురువే సర్వాంతర్యామి. జై సద్గురు మహారాజ్కి జై. ఈరోజు మనము శ్రీ నరసింహ శతకంలో నుంచి పద్యాలు ఇంతకుముందు కూడా కొన్ని పద్యాలు పాడి వినిపించాను. కాకపోతే మళ్ళొక్కసారి పాడి వినిపిస్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి మన లైవ్కి వారు కూడా వినాలి అనే ఆలోచనతోటి ఈ యొక్క పద్యాలు తాత్పర్యాలతో మీ ముందుకు వస్తున్నాం. శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించు. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. శ్రీ సద్గురు పూర్ణానంద దురిశెట్టి లక్ష్మీనారాయణ స్వామికి జై. శ్రీ నరసింహ శతకం మనకు అందించిన వారు శేషప్ప కవి ప్రాణహితము. శ్రీ నరసింహ శతకం తాత్పర్య సహితము. పురుషులలో పుణ్య పురుషులు వేరయ్య అన్నట్లే పుస్తకాలలో కూడా పుణ్యం పురుషార్థం కలిగే పుస్తకాలు ఉంటాయి అని ఇందులో లిఖించారు. అవును, వాస్తవం. ఎందుకంటే మనం ఇంత జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామంటే ఈ యొక్క జ్ఞానాన్ని దీనిలో పెట్టారు. ఈ జ్ఞానాన్ని బట్టే మనకు మన మనసులో ఎన్నో కలిగి ఉంటాయి. డైరెక్ట్గా పరమాత్మని తెలుసుకోవాలంటే మనకు ఈ యొక్క మార్గం లేనిది తెలుసుకోలేము. కాబట్టి ఈ మార్గంతో బుక్కులో లిఖించిన పద్యాలతోటి
తాత్పర్యాలతోటే మన మనసు కరిగిస్తాడు ఆ గురుమూర్తి. ఇదే మనకు గురుమూర్తితో సమానంగా భావించుకోవాలి. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. ఇప్పుడు మొదటి పద్యము. శ్రీ మనోహర శ్రీ మనోహర సురాచిత సింధు గంభీర భక్త వత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్యకశిపూన శంఖశురా సాధురక్షణ శంభ చక్రహస్త ప్రహ్లాద పాపధ్వంస సర్వేశ పక్షివాహని భ్రమణ కుంతల జాల పద్మయుగాల చారు చందనా గురు చర్చితాంగా కుంద కుంపలదంత వైకుంఠధామా భూషణ భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా. తాత్పర్యం. ఓ లక్ష్మీపతి, ఓ దేవతలందరిచే పూజలు అందుకున్నవాడా, సముద్రము లాంటి గంభీర సర్వ స్వభావండ భక్తవత్సల కోటి సూర్య సమప్రభ, ఓ కమలాక్ష, హిరణ్యకశిపుండనే రాక్షసుని వధించి వీరాది వీర అవగ్రహవంతుండ సాధు రక్ష చక్రహధర ప్రహ్లాదుని వరములిచ్చి కాపాడినవాడా, మా పాపములను పోగొట్టువాడా, ప్రపంచాధిపతి శ్రీరామ్ సముద్రసేన కృష్ణవర్ణ గరోత్మంతుడు వాహనముగ గలవాడా, తుమ్మెద లాంటి తెల్ల తల వెంట్రుకల కలిగినవాడా, లేత ఎరుపు పాదములు గలవాడా, ఓ వైకుంఠవాసి, ఆభరణముచే నొప్పువాడా, దృష్ట సంహార పాపమును దరిచేయువాడివాడా, ధర్మపురి నివాస, ఓ నరసింహస్వామి, నీకిదే నా నమస్కారము. జై సద్గురు మహారాజుకి జై. శ్రీ నరసింహస్వామి పద్యములకు జై. పద్మలోచనాశీస పద్యముల్ని మీద చెప్పబూనిదనయ్యా, చిత్తగింపు గణాయతి ప్రాస లక్ష్యమో చూడగలేదు, పాంచకవ్య శ్లోక పఠన చేయలేదు, అమరకండాత్రయం పరసి చూడగలేదు, శాస్త్రీయ గ్రంథముల్ చదవలేదు, నీ కటాక్షంబున నే రచించదగాని ప్రాజ్ఞనాది కాదు ప్రస్తుతింపా, చెప్పబు తప్పు గలిగిన సద్భక్తి తక్కువేనే, చెరుకునకు వంకపోయినే చెడును తీపి, భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ పద్మనేత్ర నరసింహస్వామి, నీపై సీస పద్యములు వ్రాయతలిచితిని వినుము తండ్రి. ఘనాయతి ప్రసాయ లక్షణము నాకు తెలియవు. పాంచ కావ్యములైన కుమార సంభములు, ఘనాశయంబు, కిరాతార్జున్యము, శృంగార నైపద్యములు, మగములు శ్లోకములను నేను చదవలేదు. త్రికారుండనై అమరము నాకు తెలియదు. వ్యాకరణము, తర్క వేదాంత శాస్త్రమును చదువుకొనలేదు. నీ కరుణ కటాక్షము చేత మాత్రమే వ్రాయపూనుకుంటుని. నిన్ను ప్రస్తుతించే ప్రాజ్ఞ నా వద్ద లేదు. తప్పు కలిగిన నా సద్భక్తి తక్కువైనా తగదని భావము. వంకరగా నున్నను చెరుపుగడ్డ తీపి చెడదు. అటులనే నా భక్తి కూడా తప్పుపోయినను ఇసుమంతయో గలగదని భావము. గురువు మీద భారమేసి ఉంటే తప్పుపోయిన ఆ గురుమూర్తి సరిదిద్దును అని ఆ ఒక శేషప్ప కవి గారు నీ మీదనే ఆధారంగా నిలిచి ఉన్నాను తండ్రి అని ఆ మహానుభావుడు ఈ పద్యములను మనకు అందించినాడు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దురిత జాలము తెల్లెల్లాడొలచును. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత బలువైన రోగముల్ వాపవచ్చు.
నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత రేపు సంగముల సంహరించవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దొడ్డ హస్తుని పట్ల ధర్మవచ్చు. బలిరా బలిరా నేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవిని సాధించవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహారణ సింహ దురిత దూరా. ఓ నరసింహ స్వామి నీ పవిత్ర నామ మంత్రము చేత సమస్త పాపములను పోగొట్టవచ్చును. దీర్ఘ వ్యాధులను సంహరించవచ్చు. శత్రు సంహారను జంపవచ్చు. యమభటులను తరమవచ్చు. ఓహో నీ నామ మంత్రము చే గొప్పదైన వైకుంఠమునందు పదవి పొందవచ్చు. ఆహా ఏమని చెప్పుదును, నీ నామ మంత్రము చేత మహిమచే సాధించలేని కార్యము లేదు. ధనుజ సంహార చక్రాధర నీకు దండంబోలిదిరిప నీకు దండంబు పతిత పావననా నీకు బహు నమస్కారముల్. నీరజతాదలక్ష నీకు శరణో వాసవార్చిత మేఘవర్ణ నీకు శుభంబు. మందారధర నీకు మంగళంబు. కంబు కందార చక్ర నీకు భద్రంబు. దీన రక్షక నీకు దిక్షయంబు. సకల వైభవములు నీకు సర్వభౌమ నిత్య కళ్యాణములు నగు నీకు నెప్పుడు. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ రాక్షస సంహారి చక్రాధరి నీకు నమస్కారము. ఓ లక్ష్మీపతి నీకిదే నా వందనము. పతిత పావన నామ నీకు పెక్కు నమస్కారము. పద్మపత్ర దళాక్ష నీకు వందనము. ఇంద్రాది దేవతలచే పూజింపబడువాడా ఓ మేఘవర్ణ శరీరా నీకు శుభంబు. ఓ మందారధర నీకు మంగళంబు. శంకు వంటి కంఠము గలవాడా విష్ణు విల్లును ధరించిన వాడా నీకు మేలు దినములను రక్షించు నాదా నీకు దిగ్విజయము సర్వభౌమ నీకెల్లప్పుడు సకల పూజలతో వేడుకలతో శుభమవుగాక. ఇహలోక సౌఖ్యములిచ్చగించదమన్న దేహమిప్పటికింత స్థిరత నొందా. దాయుష్యమన్న పర్యాంతము పటుతయో నొకతీరునుండ. దుర్విలోన బాల్య యౌవన సద్వ సదుర్బల వర్ధకములను మూటిలో మునిగేటి మురికి కొంప. భ్రాంతితో దీని గడుపుదామనుకున్న గల మృత్యువు చేత కోలిపోవును. నమ్మరాదయా ఇది మాయ నాటకంబో. జన్మమిక నల్ల నేనేను జనజనాంబా. భూషణ వికాస భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహ స్వామి ఇహలోకము అనగా భూలోకములో కోరుకుందామంటే ఈ శరీరం శాశ్వతమైనది అశాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది కాదు. జీవితాంతము బలము ఒకే విధముగా ఉండదు. ఈ దేహం అనే కట్టె చిన్నతనము ప్రాయము ముసలితనం అనే మట్టికి గుంటలో మురికి గుంటలో మునిగిపోయే తోలు తిత్తి. దీనిని ప్రేమతో నిలుపుకుందామంటే చావు మృత్యులతో నిధి జారిపోతుంది. దీని కట్టె నిన్నటికి నమ్మరాదు. ఇది ఒక భూటక నాటకము వంటిది. పుట్టుక అనేది నాకొద్దు తండ్రి. ఈ పంకజామన నన్ను రక్షింపుము. లక్ష్మీశ నీ దివ్య లక్ష గుణములను వినజాలకెప్పుడు వెర్రినైతి. నా వెర్రి గుణమును నయముగా ఖండించినను రక్షింపుమో నలినేత్ర. నిన్ను నేనమ్మితే నిరత దైవములచే నమ్మలే.
దెప్పుడు నాగసేన కాపాడినను నీవే, కష్టపెట్టిన నీవే, నీ పాద కమలములన్ రాతి నేను నమ్మియున్నా, నీ పాదనలి నా భక్తి వేగ దయచేసి రక్షింపు వేద విద్యా భూషణ వికాస భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరాం. ఓ నరసింహస్వామి లక్ష్మీపతి, నీ యొక్క సద్గుణములన్నయో నా విలనని ఉర్విల్లురే వెర్రివాడనని, ఓ పద్మాక్ష ఈ ఆ వెర్రి పోవునట్లు నన్ను దీవించి రక్షింపుము నయనేత్ర. ఇతర దైవంలో నిన్నెన్నడూ నమ్మలేదు, కొలువు లేదు, నిన్నే నమ్మి తిని తండ్రి. ఓ భుజంగశయన, నీ నామముంచిన నీట ముంచిన పాలముంచిన నీవే గతి. నీ పాదపద్మములచే నిన్నెన్నాళ్ళను వేడుకుంటున్నాను, నాపై దయ చూపుము తండ్రి. స్తంభమందుంచి దానవేంద్రుని ద్రోచి కరుణతో ప్రహ్లాదు గావించినావు. మకరచే జిక్కో సమజము దుఃఖింపగా కృపయుంచి వేగ రక్షించినావో. శరణంజు నా విభీషణును నీ చాటున వచ్చినప్పుడే లంక ఇచ్చినావు. ఆకుచేలుడు చారెడటుకులు అర్పించిన బహు సంపదలనిచ్చే పంపినావు. వారి వలె నన్ను పోషింప వశముగాదే, ఇంత పాలపేక్ష మేల శ్రీకాంత నీకు. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరాం. ఓ నరసింహస్వామి, స్తంభము నుండి వెలువడి రక్షేంద్రుడైన హిరణ్యకశిపుని చంపి కరుణతో ప్రహ్లాదుని కాపాడినావు. గజేంద్రుని ముసలి బారి నుండి రక్షించి శరణు కాపాడుమని వేడుకొన్న విభీషుణ్ణి లంకకు రాజును చేతివి. చారెడటుకులు అర్పించినంత మాత్రమునే నీ ప్రియ స్నేహితుడైన కుచేలునికి అపార సిరి సంపదలిచ్చి బ్రోచినావు. వారి వలె నన్ను కూడా దయతో బ్రోమని తండ్రి శ్రీకాంత రక్షించి బ్రోమయ్య. నేనేమి చేసి తినని ఇంత పక్షపాతము చూపిస్తున్నావు తండ్రి. ఐశ్వర్యములకు నన్ను అనుసరింపగలేదు, ద్రవ్యమిమ్మని వెంట తగులలేదు, కనుక మిమ్మని చాలా కష్టపెట్టగలేదు, పల్లకిమ్మని నోట బలకలేదు, సొమ్ములిమ్మని నిన్ను నమ్ముకోలగలేదు, భూములిమ్మని పేరు పొగడలేదు, బలము నిమ్మని నిన్ను బ్రతిమాలగలేదు, పనుల నిమ్మని పట్టుబట్టలేదు, నిన్ను కోరినదొకటే నీలవర్ణ చెయ్యనను మోక్షమించిన జాలు నాకు. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరాం. ఓ నరసింహస్వామి, నాకు ఐశ్వర్యములు వద్దు, సంపదలు వద్దు, ధనములు వద్దు, బంగారము, వాహనములు, సొమ్ములు, భూములు, శక్తియులు, పనులు మొదలగునవి నాకు అక్కర్లేదు. ఓ నీలమేఘ శ్యామ, నిన్ను కోరినదొక్కటే, మోక్షము ప్రసాదించుమని అడుగుతున్నారు. వెంటనే మోక్ష ప్రాప్తి అనుగ్రహింపుము తండ్రి. చిత్తశుద్ధిగా నీకు సేవ చేసేదగానే పుడమిలో జనుల మొప్పగరాదు. జన్మ పావనంతకై స్మరణ చేసేదగాని సరివారిలో ప్రతిష్ఠులకు గ్రంథో ముక్తి కోసము నేను మ్రొక్కి వేడదగాని దండి భాగ్యము నిమిత్తంబు కాదు. నిన్ను బొగడ విద్య నేర్చితిగా నీ క్షుక్షి
కుక్షి నిండెకు కోటి కొరకు కాదు పరమాధికమునకోనే బట్టు బడితిని గర్తికి నాపేక్ష పడగలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరం దృష్ట సంహార నరసింహ మనస్ఫూర్తిగా నిన్నే సేవింతుగాని దుష్ట జనుల మొప్పకనో కాదు నా జన్మ సాఫల్యానికై నిన్నే స్మరింతును గాని నా సాటి వారిలో అనవసర గొప్పతనమునకు కాదు ముక్తి కోసమే నిన్ను మొక్కి వేడుకుంటున్నాను గాని నిత్యమైన భోగభాగ్యములు కాదు కొరకు కాదు నిన్ను ప్రస్తుతించుటకే విద్య నేర్చితిని గాని నైశ్వరమైన శరీరముకు కొరకు కాదు ముక్తి కొరకు నే పాటుపడుతున్నాను గాని కీర్తి కొరకు కాదు ఓ నీలమేఘ శ్యామ కీర్తిని కోరలేదు ముక్తిని మాత్రమే ప్రసాదించుతున్నామని వేడుతున్నాను. జై సద్గురు మహారాజ్ की जय. ఆది నారాయణనుచో నాలుక తోడ పలక నేర్చిన వారి పాదములకు సాష్టాంగము నమస్కార నర్పణ చేసి ప్రస్తుతించదనయ్య బహువిధములా ధరణిలో నరు లెక్క దండి వారైనను నిన్ను గానని వారినే స్మరింపమేము శ్రేష్ఠుల మంచో మిడుకుచుండేడి వారి చింత చేరగబోను శేషనాయన పరమ సాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుండను జుమ్మి దాత్రిలోనా. ఓ ఆదినారాయణ నరసింహ తొలి దేవుడవు నీవే అని ఎవరో నిన్ను పూజింతురో వారి పాద పద్మలకు సాష్టాంగ నమస్కారం అర్పత చేతును ప్రశస్తింతును. నిన్నెరుగని వారెంత గొప్పవారైనను ఈ భూలోకాధిపతి వారైనను వారి నేను తలవను. ఓ శేషనైనా గొప్పవారమని స్వార్థ బుద్ధితో కీర్తిచుండేడి తోడున్న వారిని దరిచేరనివ్వను. ఈ భూమిపై మిక్కిలి శాంత స్వభావం నీ భక్త శ్రేణులను భక్తితో సేవింతును. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ సద్గురు పూర్ణానంద గురుశెట్టి లక్ష్మీనారాయణ స్వామికి జై. మాతా హేమలతా దేవికి జై. శ్రీమద్ గురుదేవులు శ్రీ సద్గురు పూర్ణానంద గురుశెట్టి లక్ష్మీనారాయణ స్వామి గారు వారి పాదపద్మములకు ద్వాదశి వందనాలు. ఈ యొక్క భక్తి మార్గము మా గురువుగారి పాదము పట్టిన తర్వాతనే ఇంత భక్తి మార్గము నాకు వచ్చినది. కావున మా గురువును మించిన పరమాత్ముడు నాకు ఏది కాదు అని నేను శబ్దంగా చెప్పుచున్నాను. గురువే సర్వాంతర్యామి. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న భక్తి అంతా నా గురువు తర్వాతనే అని నేను చాలా శబ్దంతో చెప్పుచున్నాను. గురువే సర్వాంతర్యామి. గురువు లేని విద్య లేదు. అందుకే ఏది చదివినా ఏది నేర్చుకున్నా గురువు తర్వాతనే. కాబట్టి నాకు ఈ పద్యాలైనా ఏవి అయినా కానీ నా గురువు తర్వాతనే అని శబ్దముగా గట్టి శబ్దంగా చెప్తున్నాను. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. ఏదైతే మనకు మొదలు ఆధారం అవుతుందో అదే మనకు ఆధారంగా పట్టుకొని నడుస్తుంటే అదే ఒక పరమాత్మ స్వరూపం అని భావించుకోవాలి. ఎందుకంటే మనకు ఒకప్పుడు తెలియనప్పుడు ఒక వస్తువు అయినా భక్తి అయినా ఏదైనా కానీ తెలియక ముందు దాని గురించి తహతహలాడిపోతూ ఉంటాం. తెలిసిన తర్వాత ఓహో ఇంతేనా ఈ మార్గం నాకు తెలిసిపోయింది అని విర్రవేయకూడదు. ఎందుకంటే ముందు చూపించిన వారు లేకపోతే మనకు ఆ భక్తి తెలియకపోవచ్చు, ఆ వస్తువు తెలియకపోవచ్చు. కాబట్టి మనము ఆ ముందు ఎవరైతే చూపించినారో వారే సర్వాంతర్యామి సర్వ పరమాత్ములు అని వేడుకున్నాము. ఇలా ఎందరో
కొందరు ఉంటారు, నాకు తెలిసిపోయింది, అతనితో నాకు అవసరం లేదు అని అనుకుంటారు. కానీ అది అలా కాదు. ఎందుకంటే వారు చూపించకపోతే మనకు తెలియదు. ఒక అద్దము ఉంది అంటే అద్దంలా మన రూపము ఏ విధంగానైతే అవపడుతుందో, ఈ అద్దం సహాయంతో బొట్టు ఏ విధంగా పెట్టుకుంటున్నామో నిత్యం కూడా ఆ ఒక అద్దం సహాయం అలానే ఉంచుకోవాలి మనం. అద్దం లేకపోతే బొట్టు అయితే ఏ విధంగా పెట్టుకోలేమో ఇక్కడ చూపించిన వారు కూడా మనకు అద్దం లెక్కనే అనుకోవాలి. మన శరీరంలో ఎన్ని అవయవాలున్నా ఆ అవయవాలకు పరమాత్ముడే కాబట్టి ఆ పరమాత్ముడిని సేవించితే ఆ వస్తువులకు భద్రత కల్పిస్తాడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. రేపు మళ్ళీ మనము 10వ పద్యం నుండి మళ్ళా వీలైనప్పుడు చదివి వినిపిస్తాను. ఈ యొక్క వీడియో పరంగా కూడా డైరెక్ట్ రికార్డు ఉంటుంది, ఆ వీడియో పరంగా కూడా మీకు వినిపిస్తాను. ఈ యొక్క చరణం 2 చరణాలు చదివి వినిపిస్తాను. ఒక పాట, ఈ యొక్క దేహంలోని పాట. మాయ బొమ్మని సద్గురు రాయుడు మర్మము తెలిపినాడు, కాయములోను పాయమెరిగి పరమాత్ముని కనుమన్నాడు. ఇది తారకామృత సారములో నుంచి ఒక పాట. ఇది తత్వము. మాయ బొమ్మని సద్గురు రాయుడు మర్మము తెలిపినాడు, కాయములో ఉపాయమెరిగి పరమాత్ముని కనుమన్నాడు. పాయకుండ అర్షడ్వర్గములను బెగబెట్టుమన్నాడు, న్యాయముగా అంతఃకరణాదుల హతము చేయుమన్నాడు. వాయు అగ్ని జల పృథ్వీతో కూడిన స్థూల దేహమన్నాడు. మదపుటేనుగుల 6 జోరు నెరిగి నెగరేసి నడుమన్నాడు. విదితముగా 3 అంశాలు మొదటికి కోసివేయమన్నాడు. గాథలు చెప్పని బోధ గురువుల చెంత చేరుమన్నాడు. చదువు లేకపోయినప్పుడును సాధించవచ్చు అన్నాడు. అదముడు గనుటకు నలవి కాదు హృదయంబు లోపలనున్నాడు. ఈ విధముగా పాటలు కూడా మనకు అనుకూలంగా ఆ పరమాత్ముడు కల్పిస్తాడు. ఇంతసేపు ఏదైతే మనం అనుకున్నామో ఆ ఒక దేహం గురించి, ఈ యొక్క మాయ దేహం గురించి, మాయ బొమ్మని సద్గురు రాయుడు మర్మము. ఈ యొక్క మాయ బొమ్మ ఇది పుట్టినది అంటే ఎన్నటికైనా మరణించక తప్పదు కదా. ఈ యొక్క మాయ బొమ్మని మర్మము తెలిపినాడు, కాయములోన ఉపాయం మెరిగి పరమాత్ముని కనుమన్నాడు. ఈ శరీరంలో ఏదైతే మనకు శాశ్వతం కానిది అయితే ఏది ఉన్నదో, ఈ యొక్క శరీరాన్ని నడిపించే పరమాత్ముడు ఎవరైతే ఉన్నారో ఈ లోపల ఉన్న పరమాత్మని ఉపాయముగా కనుమన్నాడు. ఈ యొక్క మార్గం ఈ యొక్క పాటలో ఇంత చాలా చక్కగా చెప్పినాడు. కాయములోన, కాయం అంటే మన శరీరం. ఈ కాయ ఏదైతే ఉన్నదో ఈ కాయలో ఒకటి మామిడికాయను తీసుకుంటే మామిడికాయ లోపల విత్తనం అయితే ఏ విధంగా ఉన్నదో మీద పండును మొత్తం తిన్న తర్వాత ఆ ఒక లోపల పిక్క అయితే ఏది ఉన్నదో ఆ ఒక ప్రాణం అయితే ఏది ఉన్నదో ఈ యొక్క శరీరంలో కూడా ఒక పరమాత్ముడు కూర్చొని ఉంటేనే ఈ యొక్క దేహం నిలబడ్డది కాబట్టి దానిని ఉపాయముగా కనుమన్నాడు. పాయకుండా అర్షడ్ వర్గం బిగబెట్టుమన్నాడు. ఇందులో ఏదైతే మనసు బుద్ధి ఇవన్నీ చిత్తము ఏదైతే ఉన్నదో ఈ మాయమైపోయేటువంటి ఇవేమి చెప్తాయంటే ఆశలు కోరుతూ ఉంటాయి, ఆశలు మనకు చూపిస్తూ ఉంటాయి. ఈ ఆశలు చూపించినప్పుడు మనకు మన శరీరంలో ఉన్న పరమాత్ముని కానలేక ఇంకొక దానికి పైకి పోతాం కాబట్టి వాటిని బిగబెట్టి వీటి అయితే గట్టిగా ఖండించి వాటిని అదే తాళం వేసి గట్టిగా కూర్చుండబెట్టు, నీ మార్గానికి అదే వస్తుంది, అంతఃకరణాదులు హతము చేయమన్నాడు. లోపల ఏవి అయితే
మన లోపల దాగి ఉన్నాయో అర్షట్ వర్గములు మనసు ఏం చేస్తుంది, ఇక్కడనే కూర్చుండి నేను తిరుపతిలో మొక్కేస్తాను అని చెప్తుంది. నేను ఇక్కడనే ఉంటాను, తిరుపతికి పోతుంది, కాశీకి పోతుంది, ఎక్కడికో పోయి అక్కడ కొన్ని మాయలు కప్పుకొని వస్తుంది. ఆ ఒక మాయను కప్పివేయకుండా నీ మనసును గట్టిగా కట్టేసి ఇక్కడ పరమాత్ముని చెంత కూర్చోబెట్టుమంటున్నాడు. ఇదే ఈ యొక్క పాటలో ఉన్నది. వాయువు అగ్నిజల పృథ్వీతో కూడిన స్థూల దేహం అన్నాడు. ఇందులో ఏదైతే శ్వాస, వాయువు, అగ్ని, జలము ఏదైతే మన బయట పంచభూతాలుగా ఉన్నాయో మన శరీరములు కూడా అవే పంచభూతాలు ఉన్నాయి, ఎక్కడనో లేవు, మన లోపల కూడా ఉన్నాయి. వాయువు అగ్ని జలతో కూడిన స్థూల దేహం అన్నాడు. మదపుటేనుగుల 6 జోరు నెగరేసి నరకమన్నాడు. మన లోపల ఏవైతే మాయ అనే కప్పివేసే జిహ్వ కానీ, ఈ నాలిక ఏం చేస్తుంది, రుసులను కోరుతుంటుంది. మనసు ఏం చేస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో ఆలోచిస్తుంటుంది. అవన్నిటి నరికి వేయమన్నాడు. నరికి వేస్తే నీకు ఉండేది ఒక పరమాత్ముడు నువ్వు మాత్రమే అని ఒక అర్థము. ఈ పాటలు చాలా 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 అర్థం చూపిస్తాయి. ఈ యొక్క సనాతన ధర్మంలో, అచల ధర్మంలో మాత్రమే ఈ యొక్క ఇలాంటి పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. తారకామృత సారంలోన కూడా ఈ విష్ణుమూర్తి పాటలు, విష్ణుమూర్తి ఫోటో ఉంది. ఈ యొక్క విష్ణుమూర్తి పాటలు ఇంత చక్కగా రచించినారు. గాజుల నారాయణ దాసు గారిచే రచింపబడినది ఈ యొక్క పద్యములు. గాజుల నారాయణ దాసు గారిచే రచించబడినది. కాబట్టి మనము ఏదైతే ఈ యొక్క పరమాత్మని స్వరూపాన్ని చూస్తున్నామో ఆ ఒక పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. ఈ మార్గం తప్పితే ఇంకొక మార్గం లేదు. ఈ ఒక ఉన్న మార్గమును బట్టి మనము ఏదైనా చేయవచ్చు. కంటి కనుల ముందు కాశీ విశ్వేశ్వరుని గన్న వాడే బోధ గురువు కదా. వెంటనున్నటువంటి దొంగ గురులని గూడి అట్టి తిరిగి బాధ గురువే కదా. ఈ యొక్క పాట కంటి కనుల ముందు కాశీ విశ్వేశ్వరుని కన్నవాడే బోధ గురువే కదా. వెంటనున్నటువంటి దొంగ గురులతో గూడి అంటి తిరిగిన బాధ గురువే కదా. ఇప్పుడు మనమైతే ఏ స్నేహితుడిని, ఏ ఒక గురువును ఆధారముగా మనకు ఈయనే మనకు అన్ని మంచిగా చెప్తున్నాడు అని మనం నమ్మి పోతూ ఉంటాము. ఆ ఒక గురువు ఏ మార్గానికి చెందినవాడు మనకు తెలియదు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించుకొని ఆ ఒక వారితో కలిసి ఉండమంటున్నాడు. కొంతకాలం అయిన తర్వాత వారిని నమ్ము అని అంటున్నాడు. కంటి కనుల ముందు కాశీ విశ్వేశ్వరుని కన్నవాడే బోధ గురువు. కంటి ముందు మనకైతే ఏది నమ్మసకిగా ఉన్నదో ఆ ఒక మార్గము చూపించిన వారు ఎవరో వారే బోధ గురువు అంటున్నారు. దొంగ గురులతో కూడి అంటి తిరిగిన బాధ గురువే కదా. మన ముందు ఎంతో అల్లి చెప్తుంటారు, ఇది ఇంత అద్భుతమైన విషయం, ఇది చాలా చక్కనైన విషయం అని నవ్వుకుంటూ మనలా బొందల వేస్తూ ఉంటారు. అలా నమ్మకు అంటున్నాడు. తారకామృత సారంలో కూడా చాలా చక్కనైన పాటలు ఉంటాయి. ఓం నమ శివాయ అని హనుమా, ప్రణవాక్షరి బీజము గనుమా. పాటలు చాలా బాగుంటాయి. కాకపోతే ఇందులో పాటలు మనకు తక్కువ నేర్చుకోవాలని తహతహలాడిపోతున్నా కానీ కాకపోతే సమయం లేక మనకు ఈ యొక్క పాటలు నేర్చుకోవడం జరుగుతలేదు. ఈ యొక్క పాట కూడా బాగుంటుంది. జై సద్గురు మహారాజ్కి జై. కొంత పాట పాడి మీకు వినిపిస్తాను. నమస్కారం అన్నగారు, ఇద్దరికీ నమస్కారం. ఆత్మరాముల పూజ చేయండి జనులార మీరు, ఆత్మనాత్మ వివేకమెరుగండి. ఆత్మరాముల పూజ చేయండి, ఆత్మనాత్మ వివేకమెరుగండి. ఆత్మరాముల పూజ చేస్తే మనము
ఆత్మరాములు ఎవరు? లోపలున్న పరమాత్మని ఎవరైతే నడిపిస్తున్నారో, లోపలున్న ఆత్మను ఎవరైతే పెట్టారో, ఈ యొక్క దేహాన్ని నడిపించేది ఎవరు? వారే ఆత్మరాములు. ఆత్మరాముల పూజ చేయండి జనులార మీరు, ఆత్మనాత్మ వివేకమెరగండి. ఆత్మరాముల పూజ చేసితే పాతకములు లెడపాసీలలో, ప్రీతికో వైకుంఠపురమునకు తాతులై దరి చేరిపోదురు. స్వర్గ కాలము నాడు మనం ఈ యొక్క ఆత్మరాముల పూజ చేస్తే, మనము ఎప్పుడైతే స్వర్గకాలమునందు ఉంటామో అప్పుడు వైకుంఠ మార్గముకు చేరుదాము అని ఆ పరమాత్ముడు చెప్పుతున్నాడు. ఆరు మూటిని గదము చూడండి జనులార జడియక మీరు పర్వత శిఖరమెక్కండి. తరుణ మీద సద్గురుల జేర సాంఖ్యతారక యోగ మెరిగి, గురు కటాక్షము వలన ఇరువదొక ఆరు తత్వం మలిసి చూడు. ఇలా ఆరు మూటిని గదిని చూడండి. మన లోపల ఏ చక్రాలు అయితే ఉన్నాయో ఆ చక్రాలను సహస్రాలను ఉంటారు. ఆ సహస్రాలను మనం ఏ విధంగా నేర్చుకోవాలో ఆ విధంగా నేర్చుకోవాలి. గురువు దగ్గరికి పోతే ఈ మార్గాన్ని చూపుతాడు. ఇట్లా పాటలు బాగా ఉంటాయి. ఇందులో ఎవరైనా కావాల్సిన వారు ఇది బుక్ కావాల్సిన వారు శ్రీ సిద్ధేశ్వర పబ్లికేషన్, ఉస్మాన్గఢ్, పీల్ఖానా రోడ్, ఆంధ్ర బ్యాంక్ కింద, హైదరాబాద్ 500012. ఫోన్ నెంబర్ 66616367. సెల్ నెంబర్ 924717166804. ఈ యొక్క ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే ఇలాంటి బుక్కులు లభిస్తాయి. జై సద్గురు మహారాజ్కి జై. మనకు సమయం లేదు ఈరోజు. ఎవరైతే చూస్తున్నారో వారికి ద్వాదశి వందనాలు. మంగళం గురుదేవాయ మహనీయ గుణంత్యం సర్వలోకశరణ్యాయ సద్గురుదేవాయ మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణంత్యం సర్వలోకశరణ్యాయ సద్గురుదేవాయ మంగళం. మీరు కూడా అందరూ ఎవరైతే చూస్తున్నారో వారందరూ హారతి తీసుకొని కళ్ళకద్దుకోగలరు. జై సద్గురు మహారాజ్కి జై. మీరు తీసుకున్న తర్వాత నేను తీసుకుంటాను. స్మార్ట్ తెలుగు యూట్యూబ్ అన్నయ్య గారికి నమస్కారం. నమో వెంకటేశాయ. ఆ సద్గురు కరుణ కటాక్షాలు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు జై నేత అన్నయ్య గారు. చాలా థ్యాంక్ యూ అన్నయ్య గారు. శ్రీనివాస్ అన్నయ్య గారు, మీకు శుభోదయం. ఆ సద్గురుని ఆశీస్సులు మీపై కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవు మహేశ్వర, సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మన లైవ్ ఎవరైతే చూస్తున్నారో వారికి కరుణ కటాక్షాలు, ఆ సద్గురుని కరుణ కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కామెంట్ చేయండి ఎవరు లైవ్లో ఉన్నవారు.
కీడేమనుకుంటున్నారో కాదు, నువ్వేమనుకుంటున్నావో అదే చేసేయి. నిన్ను అన్నోడెవడు నీకు కష్టం చేస్తే సాయం చేయడు. ఇష్టమో కష్టమో నష్టమో ఏదైనా నీకు అనుభవిస్తుంది. అవును అవును అన్నయ్య గారు, వాస్తవం. ఎవరితోటి మనకు పని లేదన్న. డైలీ ఎట్లాగో మనం దీపం ముట్టించుకునేదే, పూజ చేసుకునేదే కంపల్సరీ. ఏంటంటే మనం ఒకరిని చూసి ఒకరు మారుతూనే ఉంటారు. అది అంటే మనకు ఎవరితోటి సంబంధం లేదు అన్నయ్య గారు, మనకు అవసరం లేదు. భక్తి మార్గంలో ఉన్నాం మనం, అంతే తప్ప మనకు వేరే ఎవరితోటి మనకు అవసరం లేదు. టిఫిన్ చేశారా అన్నయ్య? చాయ్ తాగారా? ఏం చేస్తున్నారు? శ్రీ గురుదేవుడు మదిలో ఎప్పుడు నిలిచి ఉన్నాడు, నాకు భయమేల స్వామి. ఆ పరమాత్ముడే నాకు ఆధారమై ఉన్నాడు. పరమాత్ముడే నాకు ఆధారముగా ఉన్నాడు. నాకు ఎలా భయం?